హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సాగరికా ట్రెండివల్. ఈరోజు మీకు మంచి మిషన్ అయితే చూపించబోతున్నానండి. అదేనండి కటింగ్ మిషన్. సో మాస్టర్తో పని లేకుండా బ్లౌజెస్, డ్రెస్సెస్, లెహంగాస్ అన్నీ హ్యాపీగా కట్ చేసేసుకోవచ్చు. సో చాలామంది ఇప్పుడు బాగా ట్రెండింగ్లో నడుస్తుంది ఏంటంటే బొటిక్స్ కదండి. బొటిక్స్కి మాస్టర్స్ చాలా ఇబ్బంది పెడుతూనే ఉంటారు. సో ఒకరోజు వస్తారు, ఒకరోజు రారు. సో మన దగ్గర ఇలాంటి మిషన్ ఉంటే పర్ఫెక్ట్ అండి. సో ఎవరితోటి పని లేకుండా మనం డైరెక్ట్ సెట్టింగ్స్ చేసేసుకో, మెజర్మెంట్స్ ఇచ్చేస్తే హ్యాపీగా ఏ పీస్ టు ఆ పీస్ మనకి వచ్చేస్తుంది. ఇంకా మనకి లైన్ కూడా వస్తుందండి, ఎక్కడ స్టిచ్ చేయాలనే లైన్ కూడా మనకి అదే చూపించేస్తుంది. సో ఇలా సెట్టింగ్స్ చేసుకోవాలి. మనకి ఇదంతా డెమో ఇస్తారండి మనకి వీళ్ళు. సో హ్యాపీగా మీరు ఫ్రీ డెమో కూడా చూడొచ్చు. సో ఎలాంటి మనకి ఇబ్బంది లేకుండా ఈజీగా సెట్టింగ్స్ తోటి అర్థమైపోతుంది. ఇంకా ఏంటి అంటే మన ఫ్యాబ్రిక్ ఏ కలర్ ఉందో ఆ కలర్ కూడా సెట్ చేసుకొని ఫైనల్ అవుట్పుట్ కూడా చూసుకోవచ్చు. సో ఈ మధ్య డిజైన్స్ అనేవి చాలా వచ్చాయి కదా, అవన్నీ కూడా ఇది చేసేస్తుందండి. సో దీనికి ఈఎంఐ ఫెసిలిటీ ఉంది, లోన్ ఆప్షన్ ఉంది. సో ఈజీ కదండి కటింగ్ మిషన్. హ్యాపీగా మనము ఇంట్లోనే చిన్న బిజినెస్ పెట్టుకొని చేసుకోవాలన్న వాళ్ళకు కూడా ఇది బెస్ట్ అండి. బొటిక్స్కే కాకుండా ఇంట్లో చిన్న బిజినెస్ స్టార్ట్ చేసుకున్న వాళ్ళకు కూడా బెస్ట్. సో అదే కాకుండా అదొద్దు, మాకు అంత ప్లేస్ కూడా లేదు మా ఇంట్లో అనుకున్న వాళ్ళకి ప్రింటర్ కూడా ఉందండి. ప్రింటర్లో ఇలా పేపర్స్ తోటి మనకి అవుట్పుట్ అనేది వస్తుంది హ్యాపీగా. ఇది కూడా మనకి ఎక్కడ స్టిచ్ వేయాలి, ఎక్కడ అనేది డిస్టెన్స్ కూడా చూపిస్తుంది. సో ఈ రెండు మీకు షేర్ చేయబోతున్నానండి. మరి ఇది ఎక్కడుందో తెలుసా అండి? మరి యూఎంఈ ఎంబ్రాయిడరీ మిషన్ మీ అందరికీ తెలిసిందే కదండి. మగ్గం వర్క్స్ కూడా మనకి ఇక్కడ హ్యాపీగా చేసుకోవచ్చు. అలాంటి మిషన్స్ అనేవి చాలా ఉంటాయి, ఒకటి రెండు కాదు, చాలా వెరైటీస్. బడ్జెట్ నుంచి వీళ్ళ దగ్గరనే మనకు కటింగ్ మిషన్ అనేది ఉందండి. స్క్రీన్ మీద నెంబర్స్ ఉన్నాయి. మీకు ఏమైనా డౌట్ ఉన్నా, డెమో కావాలన్నా ఏదైనా కూడా హ్యాపీగా ఎంక్వైరీ చేసుకోవచ్చు. హలో, హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లేజర్ కటింగ్ మాస్టర్. నేను రితిక. మా అడ్రస్ వచ్చేసి సికింద్రాబాద్ పార్క్ లైన్, పంచశీల టవర్స్, గ్రౌండ్ ఫ్లోర్లో మన ఆఫీస్ ఉంటుంది. మన దగ్గర ఏంటంటే లేజర్ కటింగ్ మెషిన్స్ అవైలబుల్ ఉంటాయి అన్నమాట. దీంతో పాటు ప్రింటర్ మెషిన్ కూడా ఉంటుంది. ఇది ఎలాంటి వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతుంది అంటే, మీరు న్యూగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అని చెప్పేసి ప్లానింగ్ ఉందా, కంప్లీట్గా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో ఏంటంటే లేజర్ కటింగ్ మెషిన్ అనేది ఇది ఉంటుంది. దీంట్లో డైరెక్ట్గా ఫ్యాబ్రిక్ కటింగ్ అనేది చేసుకోవచ్చు. లేదు మీరు తక్కువ బడ్జెట్ నుంచి కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ప్లానింగ్ ఉంది అంటే మన దగ్గర ప్రింటర్ మెషిన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. దాంట్లో ఏంటంటే పేపర్ ప్యాటర్న్స్ అనేది వచ్చేస్తాయి. ఆ ప్యాటర్న్స్ని తీసుకొని మాన్యువల్గా మనం కటింగ్ చేసేసుకోవాల్సి వస్తుంది. దీంట్లో అంటే ప్రింటర్ మెషిన్ తీసుకున్నా, లేజర్ కటింగ్ మెషిన్ తీసుకున్నా, రెండిటికి ఆపరేటింగ్ అంతా ల్యాప్టాప్లోనే ఉంటుందన్నమాట. దీంట్లో యాప్ అనేది ఉంటుంది. అంటే సాఫ్ట్వేర్ ఏదైతే ఉంటుందో ఒక యాప్లా ఉంటుంది. మీకు పెన్ డ్రైవ్ అనేది అలా ఏమీ యూజ్ అవ్వదు. యాప్ అనేది మేము కంప్లీట్గా ల్యాప్టాప్లో ఇన్స్టాలేషన్ చేసి ఇచ్చేస్తాము. అది ఎలా ఆపరేటింగ్ చేయాలో చూపిస్తాను మీకు. దీంట్లో ఏంటంటే కటింగ్ మాస్టర్ అనేది మన సాఫ్ట్వేర్. ఇది ఓపెన్ చేసుకున్న తర్వాత లాంగ్వేజెస్ ఉంటాయి. అంటే కస్టమర్స్కి ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్ ఉంటుందో ఆ లాంగ్వేజ్ అనేది మీరు సెలెక్షన్ చేసేసుకోవచ్చు. ప్రజెంట్ మన దగ్గర ఉన్న లాంగ్వేజెస్ ఏంటంటే ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్, మరాఠీ, కన్నడ ఇవి ఉన్నాయి. సెలెక్షన్ చేసేసుకున్న తర్వాత లాగిన్ చేసుకొని దీని తర్వాత ఏంటంటే మీకు సెకండ్ పేజ్ అనేది ఇలా కనిపిస్తుంది. దీంట్లో మీ బుటిక్ నేమ్ లేదా మీ టైలరింగ్ షాప్ నేమ్ ఏదైతే ఉంటుందో దాంతో లైసెన్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాము. మీ నేమ్ అనేది ఇక్కడ వస్తుంది, ఇమేజ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. ప్యాటర్న్స్, మోడల్స్ అన్నీ మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. బ్లౌజెస్, కిడ్స్ వేర్, సెల్వార్ కమీజ్, మెన్స్ వేర్ అంటే కంప్లీట్ సెటప్ అంతా వచ్చేస్తుంది. దీంట్లో మోడల్స్ అనేది ఇక్కడ ఉంటాయి అన్నమాట. అంటే కస్టమర్కి ఏ మోడల్ కావాలో ఆ మోడల్ మీరు ఇక్కడ నుంచి సెలెక్షన్ చేసేసుకోవచ్చు. మార్కెట్లో ఏవైతే రన్నింగ్ డిజైన్స్ ఉన్నాయో ఆ డిజైన్స్ అన్నీ ఇక్కడ చూసుకోవచ్చు అనమాట మీరు. ఇవి కాకుండా న్యూ ప్యాటర్న్స్ కావాలి అన్నా, న్యూ డిజైన్స్ కావాలి అన్నా మేము సాఫ్ట్వేర్లో అప్లోడ్ చేసి ఇస్తాము. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. మీకు ఎన్ని డిజైన్స్ కావాలి అన్నా మీరు అప్లోడ్ చేయించుకోవచ్చు. ప్యాటర్న్ సెలెక్షన్ చేసేసుకున్న తర్వాత అది అవుట్పుట్ ఎలా వస్తుందో కూడా మీరు ఇక్కడ రైట్ సైడ్ చూసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, స్లీవ్, దీంతో బాటమ్ బెల్ట్ ఏదైతే ఉంటుందో ఆ బాటమ్ బెల్ట్ కూడా మనకి ఇక్కడ వచ్చేస్తుంది. అంటే ఇది బాటమ్ బెల్ట్. నెక్స్ట్ షేప్స్ కోసం మన ఏదైతే నెక్స్ కోసం సపరేట్గా పైపింగ్ అలా చేసేసుకుంటామో దానికోసం ఆ ఆప్షన్ అనేది ఇది నెక్. ఇది సెలెక్షన్ చేసేసుకున్న తర్వాత కస్టమర్స్కి ఏదైతే నెక్స్ కావాలో అంటే బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ అవన్నీ డిజైన్స్ అనేది మళ్ళీ సపరేట్గా ఉంటాయి. అంటే మార్కెట్లో ఏవైతే రెగ్యులర్ సైజెస్ ఉన్నాయో ఆ సైజెస్ అయితే దీంట్లో ఉన్నాయి. ఇవి కాకుండా మార్కెట్లో ట్రెండింగ్గా ఏవైతే నడుస్తున్నాయో డ్రాప్స్, అవన్నీ డ్రాప్స్ కూడా మన సాఫ్ట్వేర్లో ఉన్నాయి అన్నమాట. ఇవి బ్యాక్ నెక్ డిజైన్స్, అలాగే ఇవి ఫ్రంట్ నెక్ డిజైన్స్ ఉంటాయి.
మీరు ఏది క్లిక్ చేసుకున్నా ఇక్కడ చూసుకోవచ్చు అవుట్పుట్. స్లీవ్స్ అనేది మళ్ళీ ఇవి సపరేట్ అనమాట. సెలెక్షన్ చేసేసుకొని మెజర్మెంట్ సెక్షన్ అనేది సపరేట్గా ఉంటుంది. అంటే మీ దగ్గర కస్టమర్ ఎవరైతే విజిట్ చేస్తారో వాళ్ళ మెజర్మెంట్స్ అన్నీ మీరు ఇక్కడ ఎంట్రీ చేసేసుకోవచ్చు. ఇవి కాకుండా మీకు బల్క్లో ఆర్డర్ వచ్చిందనుకోండి, ఎట్ ఏ టైమ్ 6 లేయర్స్ కటింగ్ చేసుకునే ఆప్షన్ మీకు లేజర్ కటింగ్ మెషిన్లో ఉంటుంది. ఈ సైజెస్ ఏంటంటే ఎమ్, ఎక్సెల్, XXL అవన్నీ సైజెస్ ఉన్నాయి. ఇది క్లిక్ చేసేసుకొని అప్లై చేసేసుకుంటే అవే సైజెస్ ఇక్కడ కనిపిస్తాయి మీకు. దీని తర్వాత మీ దగ్గర కస్టమర్ ఎవరైతే విజిట్ చేస్తారో వాళ్ళు ఏదైనా ఫ్యాబ్రిక్ తీసుకొని వచ్చారనుకోండి, ఆ ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంటుందో కూడా ఇక్కడ కలరింగ్ ఆప్షన్ ఉంది. అది క్లిక్ చేసేసుకొని ఫైనల్ అవుట్పుట్ కూడా చూసుకోవచ్చు. ఇలా కాకుండా ఇప్పుడు మన దగ్గర ఏదైతే బ్యాక్లో డమ్మీ ఉందో ఇదే ఫ్యాబ్రిక్ మీరు అవుట్పుట్ చూడాలి అనుకుంటే దాన్ని ఒక ఫోటో తీసేసుకొని ఇక్కడ అప్లోడ్ చేసేసుకుంటే ఆ ఫైనల్ అవుట్పుట్ కూడా మీరు ఇక్కడ చూసేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే ఇక్కడ హెల్ప్ ఆప్షన్ ఉంది. బేసిక్గా మెజర్మెంట్స్ కూడా తీసుకోవడం ఐడియా లేదు అన్న వాళ్ళకి ఏంటంటే అది క్లిక్ చేసేసుకుంటే మెజర్మెంట్స్ అంతా వీడియో ఉంటుంది, దాంట్లో చూసేసుకోవచ్చు. ఇక్కడ మనకి ప్రింటర్, లేజర్ ఆప్షన్స్ ఉన్నాయి. లేజర్లో కూడా మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి డబుల్ అంటే ఫ్యాబ్రిక్ అనేది ఆన్ ఫోల్డ్లో పెట్టేసుకొని కటింగ్ చేసేసుకోవచ్చు, లేదు అన్న సింగిల్లో అన్నమాట. ఏది కావాలి అన్నది క్లిక్ చేసేసుకుంటే ఫ్యాబ్రిక్ అనేది మీరే సెట్ చేసుకోవాలి. ఫ్యాబ్రిక్ అనేది డైరెక్ట్గా సాఫ్ట్వేర్లో సెట్ అవ్వదు. దీంట్లో ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట, ఇది స్లీవ్ పార్ట్, ఇది బాటమ్ బెల్ట్. ఇది నెక్స్ట్ కోసం మనం ఏదైతే సపరేట్గా తీసేసుకున్నామో పీసెస్ అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఈ ప్యాటర్న్స్ అనేది మీరు డైరెక్ట్గా సెలెక్షన్ చేసేసుకొని సెట్ చేసేసుకోవాలి. అంటే మీ దగ్గర కస్టమర్ ఎంతైతే ఫ్యాబ్రిక్ ఇస్తారో దానికి డిపెండ్ అయ్యి మీరు ప్యాటర్న్స్ అనేది సెట్ చేసుకోవాల్సి వస్తుంది. ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్లో కటింగ్ చేస్తారు. దానికోసం ఏంటంటే ఈ పార్ట్స్ అనేది ఆటోమేటిక్గా క్రాస్లో ఉంది, లేదు మీకు స్ట్రైట్లో కావాలి అన్నా ఇక్కడ రొటేట్ అనేది మనకు ఆప్షన్ ఉంది. అది క్లిక్ చేసేసుకొని మీరు డైరెక్ట్గా క్రాస్ కటింగ్ అనేది లేదా స్ట్రైట్లో కావాలి అన్నా స్ట్రైట్ కటింగ్ చేసేసుకోవచ్చు. మీకు ఏది ప్యాటర్న్స్ వద్దు అన్నా డిలీట్ చేసుకునే ఆప్షన్ కూడా మీకు ఇక్కడ ఉంటుంది. ప్యాటర్న్ డ్రాగ్ చేసేది డిలీట్ చేసేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ ఏదైతే బాటమ్ బెల్ట్ ఉందో ఆ బెల్ట్ పీస్ ఇది రొటేట్ ఆప్షన్ ఇక్కడ ఉంది, ఇది ఇలా రొటేట్ చేసుకోవచ్చు. ప్యాటర్న్ మొత్తం సెట్ చేసుకున్న తర్వాత ఎంతవరకు ఫ్యాబ్రిక్ యూజ్ అవుతుందో కూడా మనకి ఇక్కడ చూసుకోవచ్చు. 18 అనేది ఇక్కడ యూజ్ అవుతుంది. ఇలా మీరు 18 ఫ్యాబ్రిక్ అనేది సెట్ చేసేసుకోవాలి. 36 అనేది ఇంతవరకు యూజ్ అవుతుంది. ఆ 36 అనేది ఇంతవరకు సెట్ చేసుకోవచ్చు మీరు. ఇలా సెట్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ మీకు డౌట్ ఉందంటే ఫ్యాబ్రిక్ సెట్ చేసుకునే టైంకి మనకి లేజర్లో ఇక్కడ మెజర్మెంట్ టేప్ ఉంది. దీన్ని బట్టి మీరు ఈజీగా ఫ్యాబ్రిక్ అనేది సెట్ చేసేసుకోవచ్చు. అంటే 36 ఇంతవరకు వస్తుంది. మీటర్ ఫ్యాబ్రిక్ కంటే లోపే మనకి కటింగ్ అనేది చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ ఏంటంటే మనకి 18 వరకు యూజ్ అవుతుంది. మీరు 18 వరకు ఫ్యాబ్రిక్ అనేది ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే మీకు నేను కంప్లీట్గా ఒకసారి కటింగ్ చేసి కూడా చూపిస్తాను. చూసారు కదా కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇలా 30 సెకండ్స్లో మనకు కటింగ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. దాంట్లో మనకి సపరేట్గా నాచెస్ కూడా కనిపిస్తాయి మీకు స్టిచ్చింగ్ చేసుకోవడానికి. లేదు మీకు లేజర్ కటింగ్ మెషిన్ ఇప్పుడు వద్దు తర్వాత ప్లానింగ్ చేసుకోవాలి అంటే మీరు తక్కువ బడ్జెట్ నుంచి కూడా మెషిన్ అనేది ప్లానింగ్ చేసేసుకోవచ్చు. అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే మన దగ్గర ప్రింటర్ మెషిన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అది కూడా నేను మీకు ఒక్కసారి చూపిస్తాను. ఏదైతే ప్రింటర్ మెషిన్ చెప్పానో ఆ ప్రింటర్ మెషిన్ అనేది ఇలా ఉంటుంది. దీంట్లో పేపర్ సైజ్ అనేది A3 మోడల్లో వచ్చేస్తుంది. ప్యాటర్న్స్ మీరు కంప్లీట్గా చూసుకోవచ్చు. అంటే ఒక బ్లౌజ్ది ప్యాటర్న్ ఇచ్చారు అంటే కంప్లీట్గా అది బ్యాక్ పార్ట్, ఫ్రంట్, స్లీవ్, ఇది బాటమ్ బెల్ట్ అనమాట.
అన్ని పీసెస్ అనేది మీరు ఇలా సపరేట్గా వచ్చేస్తాయి. దీంట్లో ఏంటంటే మీరు కస్టమర్ డాటా ఏదైతే ఎంట్రీ చేసేసుకుంటారో ఆ డాటా మీరు అంతా ఇక్కడ చూసేసుకోవచ్చు. దీంట్లో వాళ్ళ నేమ్ ఏదైతే ఎంట్రీ చేసేసుకుంటారో ఆ నేమ్ కూడా ఇక్కడ వచ్చేస్తుంది. దీంట్లో సపరేట్గా ఏదైతే మనం ఎక్స్ట్రా స్టిచ్చింగ్ కోసం తీసేసుకుంటామో ఖర్చు లెంత్, అదంతా ఖర్చు లెంత్ అనమాట. ఇది కటింగ్ లైన్, ఇది స్టిచ్చింగ్ లైన్. ఇది కాకుండా ఎక్స్ట్రా 2 ఇంచెస్ అంటే మనం ఎంతవరకు ఎక్స్ట్రా తీసేసుకుంటామో ఆ ఎక్స్ట్రా అనేది మళ్ళీ మనకి సపరేట్గా వస్తుంది. అది కటింగ్ చేసేసుకొని ఈ పీసెస్ని అంటే ఈ పేపర్ ప్యాటర్న్స్ని తీసుకొని మీరు ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి మార్కింగ్ చేసేసుకుంటే స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు అందరికీ ఏంటంటే మెయిన్గా డౌట్ ఉండేది పేపర్ అనేది చిన్నగా ఉంది. దీంట్లో బ్లౌజ్ పీస్ అయితే ఈజీగా వచ్చేసింది. లెహెంగా మోడల్స్ ఉన్నాయి అన్నప్పుడు అంటే విడ్త్ అనేది ఎక్కువ ఉంటుంది, ఫ్యాబ్రిక్ అనేది మనకి ఎక్కువ యూజ్ అవుతుంది. మనం దీంట్లో ఇలా కటింగ్ చేసుకోవాలి. ప్యాటర్న్స్ మనకి హాఫ్ అయ్యి వస్తాయి అన్నమాట. ఆ హాఫ్ ప్యాటర్న్ని తీసేసుకొని జాయిన్ చేసేసుకొని దాని తర్వాత ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి మార్కింగ్ చేసేసుకోవాల్సి. చూసారు కదా, లేజర్ కటింగ్ మెషిన్లో డైరెక్ట్గా ఫ్యాబ్రిక్ కటింగ్, దీంతో పాటు ఏదైతే ప్రింటర్ మెషిన్స్ ఉంటాయో దాంట్లో పేపర్ ప్యాటర్న్స్ వచ్చేస్తాయి ఇలా. లేదా ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీకు అర్థం అవ్వట్లేదు అంటే మీరు డైరెక్ట్గా ఆఫీస్కి విజిట్ చేసి కంప్లీట్గా డెమో అనేది చూసుకోవచ్చు. లేదు మీకు విజిట్ చేసే అంత కూడా టైం లేదు అంటే మేము ఆన్లైన్ డెమో కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము. మాది ఆఫీస్ వచ్చేసి సికింద్రాబాద్ పార్క్ లైన్ పంచశీల టవర్స్ గ్రౌండ్ ఫ్లోర్లో మన ఆఫీస్ ఉంటుంది. ఇది హైదరాబాద్ హెడ్ ఆఫీస్ అనమాట. ఇది కాకుండా మనవి బ్రాంచెస్ ఉన్నాయి, అంటే బెంగళూరు, చెన్నై, పూణే, రాజమండ్రి, గుంటూరు, వైజాగ్ మన బ్రాంచెస్. మీకు నియర్ బై ఏదవుతుందో అక్కడ వెళ్ళి విజిట్ చేసి కంప్లీట్గా డెమో అనేది తీసుకోవచ్చు. మీరు మెషిన్ తీసుకున్న తర్వాత మా పర్సన్ మీ దగ్గర విజిట్ చేసి మీకు ట్రైనింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. మన దగ్గర ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. మీరు బ్యాంక్ లోన్ త్రూ వెళ్తారు అంటే తీసుకున్న మెషిన్ మీద కొటేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాము. అది తీసుకొని బ్యాంక్లో సబ్మిట్ చేస్తే లోన్ అనేది బ్యాంక్ త్రూ వస్తుంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అంటే స్క్రీన్లో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే కంప్లీట్గా డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాము.